సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో ఆదివారం కార్డెన్సర్ నిర్వహించిన పోలీసులు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచిక శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆదివారం సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన కార్డెన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలను, 3 ఆటోలను సబ్ డివిజన్ పరిధిలోని సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లక్కరాజు గార్లపాడు అనే విలేజ్లో ఈరోజు సుమారు 100 మంది పోలీసులతోటి ఒక 20 మంది ఆఫీసర్లు 80 మంది మొత్తం కలిపి 100 మందితోటి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది రూరల్ పల్నాడు జిల్లా ఎస్పీ గారు శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషను ఎందుకు చేస్తున్నామంటే ఈ మధ్య మీరు గమనించే ఉంటారు, ఈ కొంచెం ప్రాబ్లమాటిక్ విలేజెస్ అయినా కానీ ఏదన్నా ఇష్యూస్ రేపు వినాయక చవితి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతాయి అని ఆలోచన ఉన్నటువంటి విలేజెస్ కానీ, లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి విలేజెస్ కానీ ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కొంతమంది మనకు తెలియకుండా వాళ్ళల్లో ఈ బాంబులు కానీ ఇదిగో ఈ కింద చూపిస్తున్నటువంటి కత్తులు, బరిసెలు గిరిసెలు లాంటివి పెట్టి చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకైతే ఇక్కడ పెద్ద సంస్కృతి లేదు, బాంబుల సంస్కృతి అది. కానీ అటు మనకి గురజాల వెల్దుర్తి ఏరియాలో రీసెంట్గా మేము కార్డన్ సెర్చ్ చేసినప్పుడు మీరు గమనించే ఉంటారు, పెట్రోల్ బాంబులు అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఒక్కొక్క ఇంటి మీద ఇంత పెద్ద పెద్ద బండలు స్టోన్స్, ఈ సైజు స్టోన్స్ పెట్టుకొని ఉంటారు. అయితే ఆ కల్చర్ మాకు ఈ ఏరియాలో లేదు. కానీ వీళ్ళు కూడా అనవసరంగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేసేదానికి, ముఖ్యంగా ఊళ్ళో ఉన్న అనైతికంగా, అసాంఘికంగా, అక్రమంగా ఉన్న ఆయుధాలు పెట్టున్నారన్న ఉద్దేశంతో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ఊళ్ళో విలేజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ గత 10 సంవత్సరాల క్రితం ఇక్కడ చాలా విధమైన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయింది. అది కూడా వినాయకుని తీసుకొని సో అప్పటి నుంచి అయితే ఏం లేదు, 2 సంవత్సరాలు కంటిన్యూ చేయాలని నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేశాను. ముఖ్యంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ మీటింగ్ ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మా టీం సెర్చ్ టీమ్స్కి సుమారు 35 అంటే వెహికల్స్కి ఎలాంటి రికార్డు లేకుండా ఉన్నటువంటి ఒక 35 మోటార్ సైకిళ్ళు, 3 ఆటోలు, ఒక 3 గొడ్డళ్ళు, ఈ కింద కనబడే 4 గొడ్డళ్ళు, 2 బరిసెలు అన్నీ కూడా రికార్డు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రాపర్గా రికార్డ్స్ లేనటువంటి వాళ్ళ మీద ఇవన్నీ దొంగబళ్ళు కొన్ని వాడుతూ ఉంటారు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏందని వెరిఫై చేసి వెళ్ళే చేస్తాం. రైట్. బండి ఇచ్చారు కూడా లేదు. బాబు బండి ఇస్తారా? దూరంగా ఉండే కదా దగ్గరికి గ్రామ ప్రజలందరికీ పోలీస్ అధికారులు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఊర్లో ఈరోజు మీరు గమనించారు, ఇంతమంది పోలీసులు వచ్చి ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఉంటారు. అంటే ఎందుకు సెర్చ్ చేశామంటే ఏమైనా బాంబింగ్ ఇలాంటి కొంతమంది ఇళ్ల పైన రోడ్లు పెట్టుకొని ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకైతే ఆ కల్చర్ లేదు ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అక్కడ. కాకపోతే మనకి ఇటు సైడు ముప్పాల లిమిట్స్లో 2-3 విలేజ్లో తెలుసు. మనం లాస్ట్ టైం బండ్లో కూడా చెక్ చేసాము. ఇంకా వెళ్తున్న ఆ ఏరియాలో బాగా ఉండదు, మనకైతే పెద్దగా లేదు. అయినా కానీ మేము ఎందుకైనా మంచిది, మరి వినాయక నిమజ్జనం వస్తూ ఉంది. వినాయక నిమజ్జనం గురించి ఈ ఊళ్ళో చెప్పేటప్పుడు అందరికంటే బాగా తెలుసు మీకు. ఈ మన మండలంలో అందరికంటే కూడా మీకు బాగా తెలుసు ఆ పండుగ గురించి.
ఆ పండుగ రోజు సో అలాంటి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జరిగేదానికి అవకాశం ఇవ్వద్దని ఎవరు మేము ఈ పోలీస్ శాఖ తరఫున కోరుతాము. ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి సీఏ గారి దృష్టిలో పెట్టండి, వాటిని మేము పరిష్కరిస్తాం తప్పనిసరిగా. అంతకు మించి మీరు ఎవరు కూడా చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మేము అది చేస్తాం ఇది చేస్తాం ఆ రోజు చేస్తాం ఈ రోజు చేస్తాం ఇది బాగా పెడతాం ఇది బాగా పెడతాం అంటే ఇది ఇష్టం కాదు. ఏదైనా కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ముందు అప్లై చేయాలి. ఏదైనా కావాలంటే రోడ్డు పక్కన ఉన్నది చేయాలన్నా కొత్తది చేయాలన్నా ఉన్నది తీసేయాలన్నా కూడా మనం చేయాలి. అది రెవెన్యూ వాళ్ళకి అప్లై చేయాలి, తర్వాత పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి, ప్రొటెక్షన్ పెట్టాలి, పోలీసు రెవెన్యూ అంతా ఉండాలి. ఇక్కడ అప్లై జరగాలి. అంతేగాని ఎట్లా పోయి పథకాలు పెట్టాలి అదే టైంలో. రెండోది వచ్చేసి ముఖ్యంగా ఈ మధ్య గమనిస్తే ఎక్కువ మంది పిల్లలంతా ఫారిన్లో అలాగే మన ఇక్కడ సత్యనపల్లి కానీ గుంటూరు కానీ పోయి చదువుతూ ఉన్నారు. టౌన్ పిల్లలంతా ఇంటర్నెట్ చదివే పిల్లలు, డిగ్రీ పిల్లలు బాగా చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. ఆ చెడు వ్యసనాల్లో కూడా మందు తాగటం వరకు అయితే పర్వాలేదు, ఎక్కడ మన పిల్లడు మనకి చెడులో ఉంటాడు, తర్వాత అదే అదే ఇలా అని చెప్పి ఉంటే వింటారు. కానీ ఈ మధ్య వచ్చింది పెద్ద మహమ్మారిలాగా డ్రగ్స్, గంజాయి. ముఖ్యంగా డ్రగ్స్లో కూడా డ్రగ్స్ అనేవన్నీ కూడా మనకి అంతా హైదరాబాద్ సిటీ, వైజాగ్ సిటీ ఆ కల్చర్లో ఉన్నాయి, మనకి ఇంకా రాలేదు. కానీ గంజాయి అయితే వచ్చేసింది. గంజాయి ఎలా వస్తుంది? ముఖ్యంగా స్టూడెంట్స్కే అందిస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి. ఆ డ్రగ్ పెడ్లర్ అనే వాళ్ళు ఏడవాళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళకి పిల్లలకి ఎవరో ఒక పిల్లల్ని పరిచయం చేసుకొని, ఎందుకంటే 100 మందిలో ఒకరిద్దరు బ్యాడ్ పిల్లర్స్ ఉంటారు పిల్లలు. దానికి ఆటోమేటిక్గా ఆ వ్యసనానికి అలవాటు పడి అవి ఇవ్వడం, అవి తీసుకోవడం, వాటిని మళ్ళీ చిన్నగా వాడి ఫ్రెండ్స్ ద్వారా ఇంకో ఫ్రెండ్స్, అట్లా కాలేజ్ అంతా కూడా కాలేజీలో 10 మంది 15 మంది వ్యసనానికి అలవాటు పడితే ఇంకా కాలేజీ ఎందుకు పనికిరాదు. అది వీళ్ళ ఎఫెక్ట్ ఎక్కువైపోయింది అన్నమాట. ప్లస్ ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అందువల్ల అలాంటివి ఏమైనా ఉంటే కానీ పిల్లల్ని అర్థం చేస్తూ ఉండండి. పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏ స్నేహం చేస్తున్నాడు అని ఖచ్చితంగా చూసుకోవాలి. సాయంత్రానికి పిల్లోడితో మాట్లాడండి ఖచ్చితంగా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అది మీ బాధ్యత. అప్పుడే కొద్దిగా వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. చేయి దాటిపోయినాక మనం ఏం చేయలేము, మీ చేతిలో ఉన్నాం. మీరు పోలీస్ స్టేషన్ పరిగెత్తి కంప్లైంట్ చేయడం తప్ప మీ చేతిలో ఏముంటుంది. సో అంత దూరం పనికుండా జాగ్రత్తగా చూసుకుని పిల్లల్ని. అదేవిధంగా ఊళ్ళో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు, ముఖ్యంగా ప్యాకెట్లు కానీ ఈ తాగి గొడవలు చేస్తున్నా కానీ, ముఖ్యంగా ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు కానీ, అట్లనే ఊరి సెంటర్లో మందు అమ్మేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కానీ అప్పుడు కంపల్సరీగా పోలీస్ స్టేషన్ కానీ 100 కానీ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మేము దాన్ని ఆపేస్తాము. ఏదైనా కమింగ్ టైంలో మీ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా గత 10 సంవత్సరాన్ని ప్రశాంతంగా చేసుకుంటున్నారు, అదేవిధంగా చేసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.